హాయ్ అందరికీ. ఈ మామిడికాయ పచ్చడి పెట్టాలంటే మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని వాటిని ఒక కాటన్ క్లాత్ పైన చక్కగా ఆరేసుకోవాలి. అవి ఆరిన తర్వాత వాటి తొడిమలు తీసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక కేజీ ఉన్నాయి. కేజీకి ఒక 100 గ్రామ్స్ కారము, పావు కేజీ ఉప్పు, ఇవన్నీ కొలిసి చేసినాయండి. ఒక 50 గ్రామ్స్ ఆవాలు, కొంచెం పసుపు, కారము, ఇవన్నీ వేసి చక్కగా కలపాలి. ఇవి పక్కా కొలతలు అన్నమాట. 100 గ్రామ్స్ కారము, కేజీకి 100 గ్రామ్స్ కారము, పావు కేజీ ఉప్పు, 50 గ్రామ్స్ ఆవపిండి, కొంచెం చిటికెడు, 1 స్పూను పసుపు అలా వేసి అన్నీ కలిపి ఒక కాటన్ క్లాత్ కప్పి పెట్టాలి. తర్వాత వెల్లుల్లి కూడా కొంచెం ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఉప్పు కలిపి పెట్టిన మామిడికాయ ముక్కలకి పట్టించి మళ్ళీ మూత పెట్టి పెట్టాలి. లేదంటే జాడీలో కానీ వేసుకోవాలి. జాడీలో కూడా వేసుకొని జాడీకి ఒక కాటన్ క్లాత్ కట్టి ఇలా ప్యాక్ చేసి పక్కన పెట్టుకోవాలి. అయితే నేనంతా ఒకసారి పోపు పెట్టాను. పోపు స్మెల్ బాగుండాలి, ఎప్పటికీ ఒకలాగే ఉండాలంటే నేను కొంచెం అవసరం కొద్ది ఒక చిన్న బాటిల్కి సరిపడంత తీసుకొని పోపు పెడతా ఉంటా. ఇప్పుడు నేను ఒక పావు కేజీ అంతా పోపు పెడుతున్నా. అదేంటి సరిపడంత ఆయిల్ ఒక పావు కేజీకి దాదాపు 150 నుండి 200 ml వరకు పడుతుంది. అంటే కొందరు ఆయిల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవడం. నేనైతే ఇంత వేసాను. ఇంకా మీకు ఎక్కువ అనుకుంటే తక్కువ అనుకుంటే అట్లా వేసేసుకోవచ్చు. ఎంతైనా ఆయిల్ బాగుంటేనే కలుపుకుంటా ఉంటే బాగుంటుంది. లేదంటే డ్రైగా ముక్కలు అట్లా పీసెస్ ఇవి ఉంటాయి కదా, మామిడికాయ ముక్కలు అట్లా ఉంటాయి. అందుకోసమని నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, తర్వాత అవి మంచిగా గోలిన తర్వాత ఎండుమిర్చి ఒక 20 వరకు ఎండుమిర్చి, 10-20 వరకు ఎండుమిర్చి అవుతుంది. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత కొంచెం మెంతుల పిండి, మెంతులు జీలకర్ర కొంచెం వేడి చేసి మిక్సీ చేసిన పిండి కొంచెం, దీనికి ఒక చిన్న స్పూన్ పడుతుంది. అది కూడా వేసేసి మొత్తం చల్లారిన తర్వాత పోపు మొత్తం చల్లగా అయిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు అందులో వేసి కలుపుకోవడమే. మంచి స్మెల్ వస్తూ ఉంది. కలుపుతూ ఉంటే కమ్మటి వాసన కూడా వస్తుంది. అంతా కలుపుకొని ఇదంతా ఒక బాటిల్లో ఎత్తుకొని ఈ గిన్నెలోనే అన్నం కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా, ఎన్ని పచ్చళ్ళున్నా మామిడికాయ పచ్చడి మీదకి ఏది రాదనిపిస్తుంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.